సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయండి. దాంట్లో భాగంగా ఒక డౌట్ వచ్చేసి గర్భసంచిలో కొంతమందికి గడ్డలు ఉన్నాయని స్కాన్స్లో బయటపడుతూ ఉంటాయి. దాన్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఇలా గడ్డలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా, లేదా ప్రెగ్నెన్సీ రాని కపుల్స్లో ఇదే రీజనా, దానివల్లనే వైఫ్లో ఈ ప్రాబ్లం ఉండడం వల్లనే ఆ కపుల్కి ప్రెగ్నెన్సీ రావట్లేదా అని ఎన్నో డౌట్స్ ఉంటాయండి. దాని గురించి ఇవాళ మాట్లాడతాను. ఈ గర్భసంచి గడ్డల్ని మనము క్లినికల్గా ఫైబ్రాయిడ్స్ అని మనం దాన్ని రెఫర్ చేస్తూ ఉంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ మనకు ఉన్నాయా లేదా అన్నది ఎలా బయటపడుతుందంటే సింప్లెస్ట్ అండ్ మోస్ట్ యాక్యురేట్ టెస్ట్ వచ్చేసి మనకు ఒక స్కాన్ అండి. సో ఈ స్కాన్ పొట్ట మీద నుంచి అబ్డామినల్ స్కాన్ చేసుకోవచ్చు, లేదా మీరు వెజైనల్ స్కాన్ ఇంటర్నల్ స్కాన్ అయినా చేసుకోవచ్చు. సో ఈ స్కాన్స్లో మీకు గర్భసంచి గోడల్లో గడ్డలు ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, గర్భసంచి పొరకి ఎంత దూరంగా కూర్చొని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనము గ్యాదర్ చేయడానికి కుదురుతుంది. ఈ గర్భసంచిలో ఉన్న గడ్డలు 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. ఒకటి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, సెకండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, థర్డ్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్. ఫస్ట్ టైప్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే అవి గర్భసంచి పొరకి చాలా దగ్గరలో కూర్చొని ఉంటాయి. ఇన్ఫాక్ట్ గర్భసంచి పొరని తోస్తూ ఉంటాయి అనమాట. వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాయి. సెకండ్ వచ్చేసి కంప్లీట్గా గోడలో కూర్చొని ఉన్నాయి, మన గర్భసంచి పొరని లేదా క్యావిటీని ఎక్కువగా డిస్టర్బ్ చేయట్లేదంటే వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. లాస్ట్ వెరైటీ వచ్చేసి సబ్సీరోజల్, అంటే చాలా దూరంగా గర్భసంచి బయట భాగంలో ఉన్నాయి, వాటిని మనం సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. మనకు ఎటువంటి ఫైబ్రాయిడ్ ఉంది, దాని సైజ్ ఎంత ఉంది అన్నదాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా, వాటిని తీసేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళొచ్చా అన్నదాన్ని డిసైడ్ అవుతారు. నాకు క్లినికల్గా మాట్లాడితే చాలా డెప్త్లో వెళ్ళాల్సి ఉంటుందండి వీటి గురించి. బట్ సింపుల్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మెయిన్గా చూసేది ఏంటి అంటే ఫస్ట్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ చూస్తాం. ఆ గడ్డ సైజ్ కనుక 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పెద్దగా ఉందనుకోండి, ఖచ్చితంగా అది తీస్తే బెటర్ ఏమో అని డిస్కస్ చేస్తాం కపుల్తో. ఎందుకంటారా, అంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కపుల్ యూజువల్గా కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఏం కంప్లైంట్స్ అంటే లేడీకి బ్లీడింగ్ హెవీగా అవుతుంది అన్న కంప్లైంట్, లేదా పొట్ట నొప్పి ఎక్కువగా వస్తుంది పీరియడ్ టైంలో అన్న కంప్లైంట్, ఏదో ఒకటి తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా దెబ్బతీస్తూ ఉంటుంది ఫైబ్రాయిడ్. సో అటువంటి కేసెస్లో మేము తీసేయాలనే అడ్వైస్ చేస్తాం. సెకండ్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కాకుండా సెకండ్ మేము చూసేది లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్, అంటే ఎక్కడ కూర్చొని ఉంది. ఈ గడ్డ కనుక ఇంట్రామ్యూరల్ అయితే, ఇంట్రామ్యూరల్ లేదా సబ్ మ్యూకోజల్ అంటే గర్భసంచి పొరకి చాలా దగ్గరగా కూర్చొని ఉంది, గర్భసంచి పొరని తోస్తుంది, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ డెఫినెట్గా కొంచెం వరకు మనకు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది చేస్తుంటాయండి. లేదా వచ్చినా కూడా కొన్నిసార్లు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అబార్షన్కి దారి తీసే ప్రమాదం కూడా ఉండొచ్చు. సో అందుకనే ఈ లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అండ్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఈ రెండు చూసి ఏవైతే అవసరమో అటువంటి ఫైబ్రాయిడ్స్కి మాత్రమే మేము సర్జరీ అడ్వైస్ చేస్తాం. అది అదర్ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు మేము వాటి ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, కొన్నిసార్లు ఆ ఫైబ్రాయిడ్ ఉన్నప్పటికీ మేము ట్రీట్మెంట్కి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట, ఈవెన్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో అందుకే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడదు అన్నది అపోహ అండి. నాకు పర్సనల్గా నాకు తెలిసిన వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, తనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ కోసం వెళ్ళినప్పుడు ఆ స్కాన్లో తనకి 5 సెంటీమీటర్స్ సైజ్ ఫైబ్రాయిడ్ ఉందన్న విషయం బయటపడింది ఫస్ట్ టైం. అంటే తనకి ఎప్పుడు కూడా జీవితంలో స్కాన్స్ చేసుకోవాల్సిన అవసరం పడలేదు. ఫైనలీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెళ్ళి స్కాన్ చేయించుకున్నప్పుడు అంత ఫైబ్రాయిడ్ ఉందని బయటపడింది. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ప్రెగ్నెన్సీలో స్కాన్లో మనకు ఫైబ్రాయిడ్ ఉందనేది బయటపడింది. ఇప్పుడు ఎవ్వరు ఏం చేయరండి, డిస్టర్బ్ చేయరు ప్రెగ్నెన్సీని. సో ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిసినా కూడా దాన్ని ఓన్లీ అబ్జర్వ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఉంటాం. సో అందుకనే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలి, లేదా ఫైబ్రాయిడ్ ఉంటే అన్ని ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవుతాయి, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదే ఏకైక రీజన్ అన్నది మాత్రము దట్స్ ఓన్లీ అ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ప్రాబ్లంతో, సమస్యలేమి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో మా దగ్గర అప్రోచ్ అవుతూ ఉంటారండి. కానీ అందరూ కూడా
చిన్న లెవెల్ నుంచి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కుదరదా డాక్టర్, లేదా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఏ టైంలో కలిస్తే బెస్ట్, ఇవన్నీ ఎన్నో చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారండి. సో దానిలో ముఖ్యంగా అడిగేది ఏంటి అంటే ఏ టైంలో కలవాలి, మొత్తం మంత్లో ఏ టైంలో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది. పర్సనలీ ఎవరినన్నా అడిగితే ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ మీ అండి బెస్ట్ టైం టు మీట్ అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఒకటే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఒకటే హౌస్లో ఉంటున్నారు అంటే మాత్రము కరెక్ట్ ఈ టైం కలవాలి ఆ టైం కలవాలి అని పెట్టుకోకుండా వీక్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 times, అది రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఎటువంటి కాండమ్స్ లేదా టాబ్లెట్స్ తీసుకోకుండా కలుస్తూ ఉండాలండి. ఈ టైంలో కలవాలి ఆ టైంలో కలవాలని పెట్టుకుంటే అది స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం తప్ప పెద్దగా బెనిఫిట్ అవ్వదు. అదే కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ పరంగా కానీ లేదా చదువుకుంటుంటారు, ఇంకా కాలేజ్లో ఉంటారు, తొందరగా పెళ్ళయింది, వేరే స్టేట్స్ వేరే సిటీస్లో ఉంటారు. సో వీళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందంటే వాళ్ళ జర్నీ ఉంటుంది, సో ఆ టైంకి రావాలి. సో అందుకని అట్లాంటి వాళ్ళకు కూడా ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాల్సి వస్తుంది. నో ఇఫ్ వి సీ అ రెగ్యులర్ సైకిల్, ఒక లేడీకి ఎవరికైతే పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయో వాళ్ళకు ఎనీవేర్ బిట్వీన్ 21 to 35 days మధ్యలోనే అటు ఇటుగా వేరియేషన్ వస్తుందండి. అదర్వైజ్ వాళ్ళకి కరెక్ట్గా ప్రతి మంత్ పీరియడ్స్ వస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్న వాళ్ళలో మాత్రమే మేము ఇది సో అండ్ సో బెస్ట్ టైం అండి కలవడానికి అని చెప్పడానికి కుదురుతుంది. అదర్ లేడీస్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో, 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి లేదా ట్యాబ్లెట్స్ తీసుకుంటేనే వస్తున్నాయి పీరియడ్స్, ఇలాంటి వాళ్ళలో ఈవెన్ యాజ్ అ డాక్టర్ మాకు ఈ టైం కలవాలి అని చెప్పడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుందండి, పాసిబిలిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే లేడీస్కి మాకు ఒక ఐడియా ఉంటుంది, సో అండ్ సో టైం ఎగ్ పెరిగి విడుదల అవుతుండొచ్చు, సో ఆ విడుదలైన గుడ్డు మనకు 12 గంటల నుంచి 24 గంటల వరకే బతుకుంటుంది, సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయితే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి అని. కానీ ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఒకటి మాకు ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలీదు, సెకండ్ బై ఛాన్స్ అది లక్ బేసిస్లో ఎప్పుడో రిలీజ్ అయినా అది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అన్నది వీ విల్ నాట్ బీ ఏబుల్ టు నో. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళైతే దెర్ ఇస్ అ స్మాల్ ఫార్ములా అండి, అది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీ సైకిల్ లెంత్ ఏదైతే ఉందో అంటే 28 daysకి ఒకసారి మీకు పీరియడ్స్ వస్తున్నాయి అంటే దాని నుంచి మీరు నంబర్ 14ని మైనస్ చేయండి. మీకు ఫైనల్ నంబర్ అంటే 28 నుంచి మీరు 14 మైనస్ చేస్తే మనకు వచ్చే నంబర్ 14. సో ఆ 14కి 2 days ముందు 2 days తర్వాత అంటే 12th to 16th day మీకు బెస్ట్ టైం లాగా తీసుకొని ఆ టైంలో భర్త భార్య కలవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ మిగతా నంబర్స్కి కూడా మీరు అప్లై చేయొచ్చండి. లైక్ 30 days సైకిల్ అనుకోండి, అంటే 30 daysకి ఒకసారి పీరియడ్ వస్తుంది, ఎక్కువ లెంత్ ఉందనుకోండి, 30 నుంచి మీరు 14 మైనస్ చేయండి, 16 వస్తుంది. మళ్ళీ 16కి +2 -2 చేయండి, దట్ ఈస్ 14th day to 18th day. సో ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం టైం ఫ్రేమ్ ఇది కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ కోహాబిటేటింగ్ సేమ్ ప్లేస్లో ఉండే కపుల్స్ మాత్రం ఇవన్నీ ఫాలో కాకుండా బెస్ట్ ఇస్ వీక్లో ఒక 2-3 times ఏ ప్రొటెక్షన్ మెజర్ తీసుకోకుండా కలుస్తూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వేరేవి లేవు అంటే మీరు సూన్ యూ విల్ సీ అ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.